అదే అండి, 2 మంచి సినిమాలు ఒకే రోజు చాలా రోజులు అయిపోయింది కదా, చూద్దాం అసలు ఎలా ఉంటుందని. అది చాలా డిప్లొమాటిక్గా ఉంది, అసలు ఆన్సర్లా లేదే. అసలు సరే అదే, ఎందుకంటే వాళ్ళు చెప్తాను. బట్ ఒకే రోజు రావాలని అనుకోలేదు యాక్చువల్లీ. ఓ 8th మార్చ్ ఉమెన్స్ డే, అందుకోసం సరస్వతి 6th ప్లాన్ చేసాము. ఈవెన్చువల్లీ ఈ సినిమా February 12th రిలీజ్ కావాల్సింది. సో తర్వాత శ్రీ విష్ణు గారి సినిమా, తర్వాత ఏ భగవాన్ సినిమా అన్నీ పోగా 6th డేట్ కనిపించింది. సో 2 మా సినిమాలే, 2 మంచి సినిమాలే, ఒక రోజు ఏమైంది. అయితే లాస్ట్ టైం ఇది ఎందుకు థియేటర్కి వెళ్ళట్లేదు అన్నప్పుడు మీరు చెప్పిన రీజన్ కూడా అంతే స్ట్రాంగ్గా అనిపించింది అప్పటి మాకు, చాలా కన్విన్సింగ్గా ఉంది. అంటే 90s తర్వాత మళ్ళీ అలాంటి కంటెంట్ ఏది రాలేదు, మాకు సబ్స్క్రిప్షన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అని. బట్ మీరు యాజ్ ఏ ఓటీటీ కింద ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి కానీ, బట్ మీరు థియేటర్కి వెళ్ళడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి ఈ సినిమా వరకు? ఈ సినిమా వరకా? సో అదే మీకు చెప్తా, అదే అనగనగా తర్వాత మంచి ఒరిజినల్ కాంటెంట్ లేకుండా థియేటర్కి వెళ్తున్నాం, ఓ సినిమా లేకుండా థియేటర్కి వెళ్తున్నాం. అండ్ సమ్ ఆఫ్ ద ఫ్యూ కాంటెంట్స్ థియేటర్కి వెళ్ళిన తర్వాత నెట్ఫ్లిక్స్కి వెళ్తున్నాయి. ఆ తర్వాత అందరూ అదే అడుగుతున్నారు, ఏంటంటే థియేటర్లో వస్తుంది, నెట్ఫ్లిక్స్లో వస్తుంది, ఎక్స్క్లూజివిటీ ఏం లేదా అనేది. సో ఒక మంచి సినిమా ఉంది, సో ఓన్లీ ఆన్ ఈటీవీ విన్ అనే బ్రాండ్ని ఎక్కువ బిల్డ్ చేద్దాం అనుకున్నాం ఈ సినిమా నుంచి. ఈవెన్చువల్లీ ఏమైందంటే థియేటర్ ఎక్స్పీరియన్సే ఈ సినిమాకి బెటర్గా ఉంటుంది ఓటీటీ ఎక్స్పీరియన్స్ కన్నా అనేది ఫ్యూ ఫోకస్ గ్రూప్ టెస్టింగ్ వల్ల మేము కన్విన్స్ అయినాం, అందుకే తీసుకొస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్ ఓకే సార్, బట్ బిల్డ్ చేసుకోవాలని అంటే మీకు మెయిన్ కాన్సెప్ట్ బ్రాండ్ అది కదా actually. అయితే సిరీస్ ఎక్కువ తీద్దాం అనుకుంటున్నాం, ఇంకా దానికి అయితే చాయిస్ లేదు కదా, సిరీస్లతో బిల్డ్ చేద్దాం. సిరీస్ అయితే చాయిస్ లేదు, అడగరు కదా ఇంకా సినిమాకి తీసుకెళ్ళమని థియేటర్కి. శివాజీ గారు సార్, ఇటు సార్ సార్ సార్, చాలా కాలం తర్వాత ప్రొడక్షన్ చేస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది ప్రొడక్షన్? ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ చాలా మాట్లాడుతున్నారు, ప్రొడక్షన్ ఇలా ఉంది అలా ఉంది, ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులు, చాలామంది సైలెంట్ అయిపోతున్నారు కూడా కదా. అంటే నాకైతే ఏమీ అనిపించలేదండి. నాకు టాటా బిర్లా మధ్యలో నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా మేకింగ్ మీద. నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదండి. టెక్నికల్గా మారిందే తప్ప మేకింగ్ సైడు ప్రొడ్యూసర్గా దగ్గరుండి చూసుకుంటే నాకు అప్పుడు ఇప్పుడు నాకైతే పర్సనల్గా ఏం అనిపించలేదు సార్. ఈటీవీ విన్ అప్రూవల్ ఉండటం వల్ల కొంచెం ఈజీ అయిందంటారు ఫైనాన్షియల్గా కూడా? డెఫినెట్గా కదండి, మనకు ఒక సినిమాని కొనేశారు అని అంటే ఆ ధైర్యం వేరు కదా, ధైర్యం వేరు. ఇంకోటి, నేను ఈ సినిమాని థియేటర్లోనే గట్టిగా నమ్మాను. అందుకే కాన్ఫిడెంట్గా వాళ్ళు ఇచ్చిన డబ్బుల గురించి అంతవరకే కాకుండా దాన్ని ఎక్స్పాండ్ చేసి, నేను ఒకవేళ ఏదైనా దెబ్బ కొట్టినా కూడా భరించగలిగే స్థాయిలో దీన్ని ఎలాగైనా తీయాలి అనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేను ఈరోజు మీ అందరి ముందు గర్వంగా చెప్పగలనండి, ఈ సినిమా మీరు మన తెలుగులో కానీ తమిళ్లో కానీ తీసే బిగ్ సినిమాస్ తోటి ఆ క్వాలిటీ తోటి ఏమాత్రం తగ్గకుండా మాత్రం చేశానండి, అదైతే గ్యారంటీ. సో దానివల్లే నాకు కొంచెం డేస్ పెరిగినాయి, వాళ్ళు ఇచ్చిన దానికన్నా నాకు డేస్ కొంచెం ఎక్కువ పెరిగినాయి. ఇంకా మిగతా టెక్నికల్ సైడ్ మాత్రం టూ మచ్ స్ట్రాంగ్గా ఉంటుందండి సినిమా. మనం సినిమా ఎలా ఏ రేంజ్లో హిట్ అవుతుంది ఏమవుతుంది ఇదంతా కూడా ఆడియన్స్ పోయిన తర్వాత చెప్పాలి. బట్ ఇది మన కాన్ఫిడెన్స్ మాత్రం, ఏది సినిమా బాగుంది అనేది మన కాన్ఫిడెన్సు. మన చుట్టూ ఉన్న 10 మంది సినిమా చూసి సినిమా చాలా బాగుంది, థియేటర్కి రాలేదనేది లోపల లావా పొంగుతున్నా కూడా ఒక ఎథిక్స్ ఉంటాయి కదా. నాకు ఒక రీఎంట్రీ ఇచ్చిన ఒక సంస్థ, మనం ఇలా పోదాం, పైగా వాళ్ళు అన్న గొప్ప మాట కూడా ఏంటో తెలుసు, మీరు పెట్టింది మీకు మళ్ళీ వచ్చేస్తుంది, దాని గురించి ఏం ఆలోచించవద్దని కూడా చెప్పారు. సో ఇంత బాగా ఇంత గొప్పగా ఎవరు చెప్తారు చెప్పండి. మేము ఇచ్చింది ఈ బడ్జెట్లో సినిమా తీయాలి, నువ్వు తీస్తానన్నావు, అయిపోయింది, ఇంకా మాకు నీ దోల నువ్వు తీసుకున్నావు, ఇలా అనలేదు. సో అటువంటి కంపెనీలో నేను ఎదురు మాట్లాడేది ఉండదండి, ఎప్పటికీ ఉండదు. నేను చివరి వరకు ఉండదు ఆ కంపెనీ దగ్గర మాత్రం. సో నాకైతే మార్పు ఏం కనపడలేదు నిశాంత్ గారు మేకింగ్లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు, ఫస్ట్ టైం మీరు ప్రెస్ మీట్ పెట్టి అది అనౌన్స్ చేసినప్పుడు ట్రైలర్ ఇదేంటి ఇంత మంచి కంటెంట్ని ఇలా వెళ్తున్నారు అనుకున్నాం. లక్కీగా ఆ రోజు అనిల్ లాంటి ఒక పాజిటివ్ పర్సన్ రాబట్టి ఇమ్మీడియట్గా ప్రీవ్యూ చూసేసి ఇమ్మీడియట్గా మీకు ఇలా మారింది. మీరు కనుక ప్రొడక్షన్ చేయకపోతే ఇప్పుడున్న బడ్జెట్లో ఈ సినిమా జరిగేదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఖచ్చితంగా కాదండి, 100%. ఈ సినిమా ఒక 6 కోట్ల దాకా అయ్యేది గ్యారంటీగా. నేను చూస్తున్నాను కాబట్టి, నేను సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఒక 5.5 నుంచి 6 కోట్లు గ్యారంటీగా అయ్యేదండి. బికాస్ ఇక్కడ ఏంటంటే మనము దగ్గరుండి చూసుకున్నప్పుడు
మనం పిల్లల దగ్గర నుండి చూసుకున్నాం అనుకోండి, ఏమైంది, మన కంట్రోల్లో ఉంటారు. మనం వాళ్ళని స్కూల్కి పంపించేసాం, మన ఫీల్ అయ్యి మన దారిని మనం ఎరా వచ్చావా ఇంటికి అని అడిగితే వాడు వచ్చాననే చెప్తాడు. అంటే ఎందుకంటే నాన్న లేడు అక్కడ. ఎరా వచ్చావా అంటే అర్థం ఏంటి, ఎరా ఇంకా రాలేదంటే వాడు టెన్షన్ పడతాడు, కానీ వచ్చావంటే అదే డిఫరెన్స్ అండి, ఏముండదండి. ఎప్పుడైనా వేసుకున్న బడ్జెట్ కొంచెం అటు ఇటు అవుతుందే, కానీ బీభత్సంగా అయితే మాత్రం అంటే నేచర్ సపోర్ట్ చేయక మిగతా కారణాలు ఉండొచ్చు. గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్నట్టున్నారు. ఈ సినిమా వల్ల నాకు తెలిసి ఒక్క సుధీర్ గారికి లాభం అండి. మిగతా వాళ్ళందరికంటే ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి ఏమవుదు, వంశీ గారికి ఇంకో 4 సినిమాలు చేస్తారు, మీరు చేసుకుంటూ ఉంటారు. ఇదే మాట నేను అన్నాను తనతోటి, నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా, ఈ సినిమాకి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడివి. అది ఓటీటీలో అయినా అదృష్టవంతుడివే, ఇక్కడ డైరెక్ట్ థియేటర్ ఓటీటీలో తీయటం వేరు శివాజీనా, ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలన్నీ సితార్లు అడ్వాన్స్లు ఉంటే డైరెక్టర్లకి భలేవాడు. నా పాయింట్, థియేటర్కి వచ్చే ఆడియన్కి ఉండే మజా వేరే. మీరు చెప్పినట్టు ఆ దర్శకుడికి, ఏ దర్శకుడికైనా థియేటర్లో తన పేరు చూసుకోవటం వేరు, ఓటీటీలో పేరు చూసుకోవటం వేరు. సుధీర్ గారి ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ ఫస్ట్ అది అన్నందుకు. మీరు అన్నట్టు థియేటర్లో పేరు చూసుకోవడం ఎమోషన్, చిన్నప్పటి నుంచి అది చూసే ఇంత దూరం వచ్చాం కదా. సో సడన్గా టీవీకి వెళ్ళిపోతున్నప్పుడు చిన్న డిసప్పాయింట్మెంట్ డెఫినెట్గా ఉంది. బట్ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగానే ఒక మిరాకిల్ లాగా జరగటం. సో ఈరోజు అగైన్ మళ్ళీ నేను థియేటర్లో నా పేరు నేను చూసుకుంటున్నాను అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. దాంట్లో డెఫినెట్గా అది హ్యాపీ మూమెంటే. అలియనా ఏమన్నా రంజాన్ మాసంలో ఏదన్నా మంచి న్యూస్ చెప్తారేమోనని, అంటే టాలీవుడ్లో హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక బ్యానర్ స్థాపించి ఒక మంచి సినిమా తీశారు, అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని. అది కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ తీసి మళ్ళీ ఆపేశారు. ఈ రంజాన్ మాసంలో ఏదన్నా కొత్త అనౌన్స్మెంట్ చేస్తారేమోనని. చెప్తా, ఇది రంజాన్ కదా, బక్రీద్లో అడుగు చెప్తారు. థ్యాంక్ యూ. శివాజీ గారు, సార్ ఇప్పుడు కోర్టు సినిమాతో మీరు టోటల్గా మంగపతి అయిపోయారు. ఇమేజ్ పరంగా కానివ్వండి, దాని సెలబ్రేషన్, క్యారెక్టర్ సెలబ్రేషను, సినిమా సక్సెస్ అన్నీ బాగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ అయ్యేది. ఇప్పుడేమో ఇందులో అంటే సోషల్లీ ప్రిడామినెంట్ క్యారెక్టర్గా కనిపించారు మీరు. ఇందులో ఈ ట్రైలర్లో చూస్తుంటే కొంచెం హెన్పెక్డ్ హస్బెండ్ లాగా కొన్ని షాట్లు డిపిక్ట్ చేస్తున్నాయి. వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మేషన్ అండి? అంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఆర్టిస్ట్గా అన్నీ చేయాలి కదండి. మీ తాలూకు సైకలాజికల్ అప్లికేషన్ కానివ్వండి, ఒక ఆర్టిస్ట్గా అది ఆటోమేటిక్ వస్తుంది, అనుభవంతో వస్తుంది. నటుడిగా పరిణతి చెందినప్పుడు అవన్నీ కూడా ఏది బాగా ఎంజాయ్ చేశారు? నేను ప్రతి ఒక్కటండి, ఇప్పుడు నేను చేసే సినిమాలన్నీ కూడా నాకు వచ్చిన పాత్రలు అటువంటి అదృష్టం అండి. అది నిజం చెప్తున్నాను. నేను ఇంద్రాలో ఆ క్యారెక్టర్ చేసిన రోజు అదే ఆర్టిస్టు, అదే పెర్ఫార్మెన్సు. దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నాలో చేసిన క్యారెక్టర్ అదే పెర్ఫార్మెన్సు, మంగపతిలో చేసింది అదే, దండోరాలో చేసింది కూడా అదే ఆర్టిస్టు. ఇక్కడ డిఫరెన్స్ ఏముంటుందంటే అండి, నాకు అనిపించింది ఒకటి టైము, 2 పాత్రలు రావటం. మేజర్గా కీ రోల్ ప్లే చేసింది మాత్రం నా విషయంలో టైం, అంతే సార్. ఆ చిన్న లక్ ఫ్యాక్టర్ అనేది నాకు వర్కౌట్ అయింది అనిపించింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. సాయి కృష్ణ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మొట్టమొదట దిస్ ఫిల్మ్ వాజ్ మేడ్ ఫర్ ఓటీటీ, అంటే బట్ ఆయన అడిగింది థియేటర్ కనే, బట్ ఇట్ వాజ్ లేటర్ ఆల్టర్డ్ ఫర్ ఓటీటీ. రైట్ సార్. యా. ఓకే, తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడి గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి ఇది థియేట్రికల్ ఫిల్మ్ అనగానే దట్ బికెమ్ ఏ థియేట్రికల్ ఫిల్మ్. నాట్ కంప్లీట్లీ ట్రూ. యా. అదే కదా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది. అనిల్ గారు చెప్పిన తర్వాత మనం ఒక 4-5 ఫోకస్ గ్రూప్ టెస్ట్ చేసినాం. ఆ ఫోకస్ గ్రూప్స్ కూడా అదే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని చేసిన తర్వాత వి డిసైడెడ్ దట్. వాజ్ ఇట్ నాట్ డన్ బిఫోర్? నో, ఇట్ వాస్ డిసైడెడ్ బిఫోర్ టు డూ ఇట్ ఇన్ ఓటీటీ బికాస్ అదే ఆఫ్టర్ రాజవేచ్ రాంబే, ఆఫ్టర్ ద ఈటీవీ నెట్ఫ్లిక్స్ కొలాబరేషన్ వీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఫర్ ఓటీటీ అనే. యా, వాస్తవం అండి నాగేంద్ర గారు. ఏంటంటే అనిల్ గారు చెప్పటం అనేది ఆయన చెప్తే చేస్తున్నామని కాదు, ఆయన ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయటం వల్ల తర్వాత ఇంకా కొన్ని ఫ్యామిలీస్ కూడా థాట్ ప్రొవోకింగ్ అండి, అంతే. అది అంతే అండి. మళ్ళీ మనం అంతా నెపం ఆయన మీద పెట్టండి, అది రేపొద్దున ప్రెషర్ అయితే తప్పుగా ఉంటుంది ఏమనిపించింది నాకు. నేనంటే చెప్తున్నా, అది ఫోకసింగ్ ఏదో చేసామని చెప్పారు కదా, నేను అది ఐ కేమ్ టు నో. బట్ ఎందుకంటే గబుక్కుని ఓటీటీ నుంచి థియేట్రికల్ డైమెన్షన్కి ఎలా వెళ్ళిపోయింది, థియేట్రికల్ డైమెన్షన్ నుంచి మళ్ళీ ఓటీటీకి ఎలా వచ్చింది, ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి ఎలా వచ్చిందన్న ఆ ట్రాన్స్ఫర్మేషనే కొంచెం సామర్సాల్ట్ మూమెంట్ లాగా అనిపించింది నాకు. ఇన్ డిసెంబర్ ఓన్లీ వి డిసైడెడ్ ఇట్ షుడ్ బి ఇన్ ఓటీటీ అని. ఓకే,
బట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ టైం డైరెక్టర్, పెద్ద హిట్ కావాలి. Thank you so much, sir. షుడ్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ హిట్. Thank you. ఇండస్ట్రీస్ సే గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శివాజీ గారు సార్ సురేష్. మన ఫస్ట్ ఒక దీని గురించి మెయిన్ క్యారెక్టర్ గురించి, పంచాయతీ సెక్రటరీ శ్రీరాము క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 6వ తారీఖు నాడు నేను ఖచ్చితంగా 6 కాదు 5వ తారీఖు నాడే నీకు టికెట్లు పంపిస్తాను. నువ్వు సినిమా చూసి ఎందుకు మారాల్సి